కొరివితో ఎవరైనా తల గోక్కుంటారా? జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది పగటి కల కాదా? ఆ సంగతి ఆయనకి తెలియదా? జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, నేను మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాను అని. అసలు పార్టీనే నడుస్తుందా నడవదా అన్న మీమాంసలు ఉంటే ఇంకా అధికారం వస్తుందని కల దాకా వెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంది జగన్ రెడ్డికి? లేదు. కానీ తనకంటూ ఒక వర్గాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. పార్టీని మూయలేడు. మూసేస్తే చల్లా చెదిరైపోతారు రిటార్డెట్. రేపు ఏదైనా అవసరమైతే 10 మంది వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే ఉండవల్లి వచ్చినా, పులివెందులు వెళ్ళినా 100 మంది పోగొట్టలా. అదే పార్టీ లేదు, పార్టీ మూసానంటే ఆ ఒక్కరు కూడా రారు. ఆ భయంతోనే ఏదో హడావడి చేస్తూ ఉన్నాడు ఆయన. నిన్న కూడా చూసాం మనం రాప్తాడు దగ్గర మనిషికి 2000 ఇచ్చి తీసుకొచ్చిన పరిస్థితి. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తుంది, రావాలి అన్న ఆశ లేదు, కోరిక లేదు, కల కూడా లేదు. కానీ రాజకీయ పార్టీని అట్టా నడుపుకుంటూ వెళదాం అన్న ఉద్దేశం మాత్రం ఉంది. ఎందుకంటే 10 మంది రావాలంటే రాజకీయ పార్టీ అడ్డం ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాజకీయ పార్టీని నడపాలని ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఒక పార్టీ అధ్యక్షుడిగానైనా ఆ ప్రజల తరపున పోరాడే ప్రయత్నం చేసేవాడు. ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా రోజారెడ్డిని, గోరంట్ల మాధవ్ని, బుల్లితెర యాక్టర్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరేంటో నాకు గుర్తులేదు, ఆ ముగ్గురు నియమించాడో అప్పుడే ఆ పార్టీ కీలక అర్థమైపోయిందని అర్థమైపోయింది అందరికి. ఎంతో కొంత వీళ్ళ ముగ్గురు కంటే మెరుగైన వాళ్ళు, కాస్తో కూస్తో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళు ఎవరిని నియమించకుండా వీళ్ళ ముగ్గురిని అధికార ప్రతినిధిగా నియమించిన రోజునే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది, ఇంకా అలాంటి మనిషి నా పార్టీ అధికారంలోకి వస్తుందని కలగండే అవకాశం ఉంటుందా? కలగంటాడా? ఎప్పుడు ఏ సమయంలో ఏ రోజు జైలుకి వెళ్తాడో తెలియని మనిషి పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా ఊహించుకుంటాడు? ఎలా ఆలోచిస్తాడు? అసలు ఆలోచన లేవలేవు ఆయనకి. జైలుకి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి, కోర్టుకి వెళ్ళి ఏం తెచ్చుకోవాలని ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే సమయం లేదు ఆయనకి. ముందు దోచుకున్న డబ్బులు ఎక్కడ దాచుకోవాలి, ఈ ఎదుర్కోబోయే కేసులో పాత కేసును ఎలా తట్టుకోవాలి, వాటిని తప్పించుకుని ఎట్టా పారిపోవాలి, ఇదే ఆలోచన. రాజకీయ పార్టీ గురించి కానీ, రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఆయనకు ఆలోచన లేదు, అవగాహన లేదు, ఆలోచించే సమయం లేదు అసలు. ముందు లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా లాయర్లు, కోర్టులు, కేసులు, వాయిదాలు దాచుకుని ఎవడో ఎత్తుకుపోకుండా ఎలా కాపలా కాసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ ఇవన్నీ కాకుండా దోచేసిన 10 లక్షల కోట్లు ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంత నొక్కేశాడు, ఈ గోల సరిపోతుంది ఆయనకి. ఇంకా పార్టీ ఎక్కడ, కళ్ళగంటం ఎక్కడ? వైసీపీ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కోల్పోయింది నిజం కాదా? ఏం చూసి జగన్కు అధికారం ఇస్తారు? పథకాల ద్వారా పేదలకు ఇచ్చిన దానికన్నా వారి వద్ద పిండుకొన్నదే ఎక్కువ కాదా? 10 ఇచ్చి 100 కొట్టేయడం మోసగారి సంక్షేమం కాదా? ఈ మోసగారితనం పేదలు తమ అనుభవం ద్వారా గుర్తించే కదా 11 సీట్లకు కుదించారు. డీబీటీ గురించి, మీ గురించి మీరు ఎంత గొప్పగా టముకు వేసుకున్నా పేదలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అలా సూపర్ 6 పై చేసే అబద్ధపు ప్రచారం ఎంతో కాలం నిలవదు. జూన్, జూలై నాటికి తల్లికి వందనం కింద 2 పిల్లలు ఉన్న కుటుంబానికి 30,000 అందుతాయి. ఈ స్కీమ్ లో జగన్ ఇచ్చింది కేవలం 13,000 మాత్రమే. అన్నదాత సుఖీభవ ద్వారా రైతుకు రాష్ట్ర నిధుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం 14,000 ఇస్తుంది. ఈ స్కీమ్ లో జగన్ రైతుకు రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం 7,500 మాత్రమే. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థికి 15,000 ప్రకటించి 2,000 కమిషన్ తీసుకుని 13,000 ఇచ్చాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పి డబ్బా కొట్టాడు. గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఆ ఇచ్చిందే తక్కువ సార్లు. ఆ తక్కువ సార్లో కూడా 15,000 అని ప్రకటించి, ఇంటికి ఒక్కలే అని ప్రకటించి దాంట్లో కూడా 2,000 కమిషన్ తీసుకుని 13,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా మహిళలు ఉచిత గ్యాస్ పొందుతున్నారు. రాబోయే 3 నెలల్లోపే డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు పూర్తవుతాయి. జగన్ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా జరపని సంగతి యువత ఎలా మర్చిపోతుంది? గమ్మత్తు ఏంటంటే జగన్ తిరిగి విలేకరులు వెళ్ళి డిఎస్సి అంటే ఏంటి సార్ అంటే అటు ఇటు చూస్తారు తప్ప డిఎస్సి అంటే ఏంటో తెలియదు ఆయనకి. నిజంగా డిఎస్సి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తెలియని ప్రశ్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? డిఎస్సి అంటే ఏంటో తెలిస్తే ఆ ఉద్యోగాలు ఎట్టా కల్పించాలి, ఆ విద్యార్థులకి శిక్షణ ఇచ్చే, చదువులు చెప్పే ఉపాధ్యాయులను నియమించాలన్న సోయి ఉండేది ఆయనకి. ఆ సోయి లేకే కదా డిఎస్సి అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, ఉపాధ్యాయులు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, విద్యార్థులు ఏంటి, వాళ్ళ విద్యాబుద్ధులు ఎట్లా మెరుగుపరచాలి, ఇట్లాంటి ఆలోచన చేయలే ఆయన. అందుకే డిఎస్సి అంటే ఏంటో ఆయనకు తెలియదు. పెన్షన్ మొదటి ఏడాది జగన్ కేవలం 250 మాత్రమే పెంచగా చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి 1,000 రూపాయలు పెంచింది. పేదలకు తెలియదు అనుకుంటున్నారా? పెన్షన్ 250 పెంచాడు. ఎన్ని లక్షల మంది కోత కోసారనేది ఇక్కడ మనం రాయలా. రేపు ఎప్పుడు మనం చెప్తాం మీ అందరికి వివరంగా దాని గురించి. పెన్షన్ల పంపిణీలో ఎన్ని కోతలు జరిగినాయో, ఎంతమందికి అన్యాయం చేశాడో. బైక్ ఉంటే పెన్షన్ కట్, 200 రూపాయలు కరెంటు బిల్ తడితే పెన్షన్ కట్, ఫ్రిడ్జ్ ఉంటే పెన్షన్ కట్,
కిరాయికి తిప్పుకునే కారు ఉంటే పెన్షన్ కట్, ఆటో ఉంటే పెన్షన్ కట్, చేతిలో ఫోన్ ఉంటే పెన్షన్ కట్. ఇంకెవరికై నువ్వు పెన్షన్లు ఇచ్చింది? 250 పెంచినా 2550 పెంచినా పెన్షన్లు ఇస్తే కదా పెన్షన్ పెంచాడని మనం చెప్పుకోవడానికి. కాకపోతే పెంచాడు 4 విడతలుగా, 5 సంవత్సరాలు 4 విడతలు పెంచాడు. అప్పుడు కాస్త కాకపోతే తగ్గించుకుంటూ వచ్చి లక్షల మందికి పెన్షన్ ఎగ్గొట్టి పెంచాలని చెప్పుకుంటా పెంచాడు అంతే. జగన్ మాయ మాటలకు కపట ప్రేమకు పేదలు తిరిగి మోసపోయేంత అమాయకులు కాదు. సెంటు పట్టా అని చెప్పి వాళ్ళని ఎంత మోసం చేశాడో వాళ్ళకి తెలుసు. ఇందాక చెప్పుకున్నట్టు ఎన్ని లక్షల మందికి పెన్షన్లు కట్ చేసి అన్యాయం చేశాడో తెలుసు. సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లు శాంక్షన్ చేయకుండా, చెక్కులు ఇవ్వకుండా ఆ పేద ప్రజలకు నరకం చూపించిన సంగతే తెలుసు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మందులు లేవు, డాక్టర్లు ఉండరు, డాక్టర్లు పట్టించుకునే వాళ్ళు కాదు, ప్రభుత్వం అడిగే పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ అడిగినందుకు, ముఖ్యమంత్రిని చేసినందుకు మోసపోయామని చెప్పి ఆ ప్రజలు నెత్తి నోరు కొట్టున్నారు. ఆఖరి 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి వికృత పని చూశారు ప్రజలు. వికృత చేష్టలో, వికృత రూపం, దోపిడీ అన్నీ చూశారు. ఆ 4 ఏళ్ళు కళ్ళల్లో నీళ్లు కుక్కుని, నోట గుడ్ల కుక్కుని, బయటికి ఏడవలేక చెప్పుకోలేక ఎంత క్షోభ అనుభవించారో తెలుసు. అందుకే 11 సీట్లు కుదేశారు. 11 కూడా ఎక్కువే. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొదటి ఏడాది మేనిఫెస్టో హామీలని అమలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. జగన్ 5 ఏళ్లలో 85% మేనిఫెస్టో హామీలకు ఎగనామం పెట్టాడు. అభివృద్ధి, సామాజిక న్యాయానికి గండి కొట్టాడు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే 50% పైగా హామీలు అమలు చేశారు. సూపర్ 6 100% అమలు చేస్తారు. అదనంగా అభివృద్ధి, సామాజిక న్యాయం జరుగుతుంది. ఈసారి కోడికత్తి, గులకరాయి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టడం, సానుభూతి కోసం చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య లాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన దండన తప్పదు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రపూరిత అబద్ధపు ప్రచారాలకు తగిన ట్రీట్మెంట్ తప్పదు. జగన్ తిరిగి అధికారానికి వచ్చే సమస్య ఉత్పన్నం కాదు. తిరిగి అధికారానికి వస్తామని జగన్ చెప్పే మాటలను నమ్మి అగత్యాలకు పాల్పడితే తీవ్రంగా నష్టపోతారు. తిరిగి చంద్రన్న అధికారానికి వచ్చి స్వర్ణాంధ్రను సాధిస్తారు. 2029లోపే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పోలవరం పూర్తయిపోతుంది. అమరావతి 90% పూర్తయిపోతుంది. అలాగే చంద్రబాబు గారు కలలను ఇప్పుడు P4 20 లక్షల కుటుంబాలను టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన కనీసం 50% 10 లక్షల కుటుంబాలు బ్రహ్మాండంగా బాగుపడతాయి. P4 అమలుతో 10 లక్షల కుటుంబాలు సుమారుగా తక్కువలో తక్కువ వేసుకుంటే, చంద్రబాబు గారు టార్గెట్ 20 లక్షల కుటుంబాలు, తక్కువలో తక్కువ వేసుకుంటే 10 లక్షల కుటుంబాలు అద్భుతంగా బాగుపడతారు. అలాగే పోలవరం బనకచెర్ల పూర్తి అవుతుంది. రాయలసీమ సస్య శ్యామలం అవుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అద్భుతంగా తయారవుతాయి. నీరు లేని నేల ఉండదు ఆంధ్రప్రదేశ్లో. పోలవరం బనకచెర్ల పూర్తి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు లేని సెంటు భూమి ఉండదు. నీరుంటే అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎటువంటి పంటైనా పండించుకోవచ్చు. చంద్రబాబు గారు ఆ బనకచెర్ల ప్రాజెక్టుని సాధించి తీరుతారు. P4 అమలు చేసి తీరుతారు. అమరావతి పూర్తి చేస్తారు. పోలవరం పూర్తవుతుంది. పరిశ్రమలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అద్భుతమైన రాజధానితో ఆంధ్రప్రదేశ్ నా భూతో నా భవిష్యత్తు అనిపించుకుంటుంది. ఇంకెక్కడ జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వంక చుట్టా కూడా భయపడే రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎలంగ ప్యాలెస్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కూడా భయపడే రోజులు వస్తాయి. బాగా తిరుగుతుంది. 4 నెలలు 5 నెలలు తిరుగుతాడు ఆంధ్రప్రదేశ్ చుట్టూ, అంతే. తర్వాత రావడానికి అవకాశం ఉండదు. ఇక్కడ పెన్షన్లు 3000 ఉన్న పెన్షన్ 4000 చేశారు. 250 రూపాయలు ఉన్న పెన్షనే 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. తర్వాత జగన్మోహన్ రెడ్డి కుంటుకుంటా 3000 చేశాడు. ఆ 3000ని 1000 పెంచి 4000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. మనిషికి 4000 పెన్షన్ అద్భుతంగా ఇస్తున్నారు. వికలాంగులకి ఎంత పెన్షన్ పెంచారో చూసాం. మంచం మీద అయిన వాళ్ళకి 15000 పెన్షన్ ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టారు అద్భుతంగా. 204 అన్నా క్యాంటీన్లు వేసి లక్షలాది మంది ప్రజలకి 3 పూట్ల కడుపు నిండా 15 రూపాయలకే టిఫిన్ భోజనం పెడుతున్నారు. ఇంక అంతకన్నా ఏం కావాలి? ఉద్యోగాలు వరదలై పారుకుంటూ వస్తున్నాయి. చేసుకుంటా బోల్డ్ పని. జగన్మోహన్ రెడ్డి పాలనలో పని చేద్దామన్న పని లేదు. ఇసుక తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ బ్లాక్లో అమ్ముకున్నాడు జగన్ రెడ్డి తీసుకెళ్ళి. అక్కడ భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక అల్లాడిపోయారు, పనులు లేక. ఒకరోజు తింటే 4 రోజులు పస్తులు ఉన్నారు. ఒకరోజు పని చేస్తే 10 రోజులు పనులు లేవు. ఇవాళ నిరుపేదలంతా అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉన్నారు. ఇంకెక్కడికి వస్తాడు జగన్ రెడ్డి? ఇంకా జగన్ రెడ్డిని రాణిస్తే ఆలోచన చేసిన అక్కడ ఆలోచించిన మనుషులని అక్కడ ఎవరు అనరు. స్వర్ణాంధ్ర సాకారానికి ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది. దేశం కాదు, ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే సమయం దగ్గరలోనే ఉంది. ప్రపంచం అంతా సుందరమైన అమరావతిని చూసే సమయం దగ్గరలోనే ఉంది. అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సొంతం. ప్రపంచంలో ఏ రాజధాని అంత అద్భుతంగా, అంత అందంగా ఉండదు.